ఏలూరు కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ నామినేషన్ పత్రాలు అందించారు. జీవి సుందర్ తో పాటు దళిత ప్రజా సంఘాల నేతలు ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జీవి సుందర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 9 నెలల కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, నిరుద్యోగులకు 3000 భృతి ఇస్తామని వాగ్దానం చేసి అమలు చేయడం లేదన్నారు. శాసన మండలిలో నిరుద్యోగ గొంతునై ప్రశ్నిస్తానని తెలిపారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు. నా పేరు జీవి సుందర్. ఈరోజు ఏలూరు కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ వేయడానికి వచ్చాం. హర్ష్ కుమార్ గారు చెప్పినట్టుగా నేను ఒక నిరుద్యోగి గొంతునవుతాను, ప్రజల గొంతునవుతాను. ఎవరైతే కూటమి పార్టీ ఇచ్చిన ఫేక్ ప్రామిసెస్ నమ్మి ఓట్లేసి ఈరోజు బాధపడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ ఒక ప్రతిపక్షం వాయిస్, ఒక డెమోక్రటిక్ వాయిస్, ఒక ప్రజా గొంతుకు అయ్యి కౌన్సిల్లో వాళ్ళు చేసిన ప్రామిస్ నెరవేర్చేటట్టు ప్రజల వాయిస్ని కౌన్సిల్లో వినిపించానని మీ అందరికీ పత్రికా ముఖంగా చెప్తున్నాను.